Right, welcome to Ramna's English Academy. Today we are going to learn adjectives order. Adjective అనగానే mainly there are 10 kinds of adjectives. 10 kinds of adjectives. Distributive adjectives అని, demonstrative adjectives అని, తర్వాత మనకి fact adjectives అని, ఒపీనియన్ యాడ్జెక్టివ్స్ అని, న్యూమరల్ యాడ్జెక్టివ్స్ అని రకరకాల యాడ్జెక్టివ్స్ ఉన్నవి. ఈరోజు మనం న్యూమరల్ అంటే ఇంగ్లీష్లో ఆల్ నంబర్స్ అండ్ కలర్స్ ఆర్ యాడ్జెక్టివ్స్. ఇంగ్లీష్లో మీరు గమనించాలా, అన్ని సంఖ్యలు అన్ని రంగులు కూడా యాడ్జెక్టివ్సే. ఈరోజు మనం న్యూమరల్ యాడ్జెక్టివ్స్ గురించి నేర్చుకుందాం. న్యూమరల్ యాడ్జెక్టివ్స్. న్యూమరల్ యాడ్జెక్టివ్స్లో మనకి దేర్ ఆర్ 3 kinds. ఆర్డినల్ నెంబర్స్. ఆర్డినల్ నెంబర్స్ ఎవరమ్మా? ఫస్ట్, సెకండ్, థర్డ్ అటువంటి. తర్వాత ఎవరంటే కార్డినల్. కార్డినల్స్ అంటే ఎవరు? 1, 2, 3, 4 ఎక్సెట్రా. థర్డ్ ఎవరు? మల్టిప్లికేటివ్ యాడ్జెక్టివ్స్ అంటే ఎవరమ్మా? సింగిల్, డబుల్, ట్రిపుల్ ఎక్సెట్రా. మనం ఇంగ్లీష్లో ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో కూడా ఆర్డర్ ఆఫ్ యాడ్జెక్టివ్స్, ఆర్డర్ ఆఫ్ యాడ్వర్బ్స్ ఇది చాలా ఇంపార్టెంట్. ఆర్డర్ ఆఫ్ యాడ్జెక్టివ్స్, ఆర్డర్ ఆఫ్ యాడ్వర్బ్స్ ఇది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఈ ఆర్డర్లు ఎలా పెట్టాలంటే ముందు మీరు ఫస్ట్ ఆర్డినల్ రాయాలా, తర్వాత కార్డినల్ ఉండాలా, తర్వాత మల్టిప్లికేటివ్ ఉండాలా. ఈ అన్నిటి తర్వాత ఎవరు ఉండాలా? నౌన్ ఉండాలి. ఎందుకంటే ఎవరి కోసం చెప్తే ఇవన్నీ నౌన్ కోసం చెప్తాయి కాబట్టి నౌన్ ఎవరంటే ఇక్కడ హెడ్ వర్డ్. ఈ యాడ్జెక్టివ్స్ అన్నీ ఎవరి కోసం డిస్క్రైబ్ చేస్తాయి? నౌన్ కోసం డిస్క్రైబ్ చేస్తాయి. కాబట్టి ఈ ముందు చూడమ్మా, దిస్ ఈజ్ ద ఆర్డర్ ఆఫ్ న్యూమరల్స్. ఈ న్యూమరల్ని ఈ విధంగా ఆర్డర్లో పెట్టాలి. ఎగ్జాంపుల్ చూడండి. ద ఫస్ట్ 2 double rooms have been reserved. The first 2 double rooms have been reserved. First ఇది ఎవరమ్మా? ఆర్డినల్. 2 ఎవరినన్నా? కార్డినల్. డబుల్ ఎవరిది? మల్టిప్లికేటివ్. ఇవన్నీ ఎవరి కోసం చెప్తే ఇది అసలు ఎవరు? నౌన్. ఇవన్నీ అడ్జెక్టివ్స్ అన్నీ కూడా ఎవరి కోసం చెప్తాయి కాబట్టి నౌన్ కోసం చెప్తాయి కాబట్టి ఆ నౌను ఆ పక్కనే ఉండాలి. కాబట్టి ఈ నౌన్ ఇక్కడ ఏ యాక్షన్, దీని పేరు ఏం పేరు అంటే హెడ్ వర్డ్. ఈ నౌన్ ఎవరంటే హెడ్ వర్డ్. ఈ విధంగా మీరు వాటిని గమనించాలి. అలా కాకుండా మీరు ఈ న్యూమరల్ యాడ్జెక్టివ్తో పాటు నేను ఒపీనియన్ యాడ్జెక్టివ్ని మరియు ఫ్యాక్ట్ యాడ్జెక్టివ్ ఒకే వాక్యంలో ఉపయోగించాలి అని అన్నాం అనుకోండి. సాధారణ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో అలాగే ఎవడు ఇస్తే ఆయన ఒపీనియన్, ఫ్యాక్ట్ యాడ్జెక్టివ్ సింగిల్గా సెపరేట్గా ఇస్తాడు, న్యూమరల్గా ఇస్తాడు. కానీ మీరు వాక్యంలో ఈ న్యూమరల్స్, ఒపీనియన్, ఫ్యాక్ట్ ఒకే వాక్యంలో ఉపయోగించాలని ఎలా చూద్దాం. మళ్ళీ ఒకసారి చూడమ్మా. న్యూమరల్ యాడ్జెక్టివ్స్ అంటే నెంబర్ని తెలియజేసేవి. న్యూమరల్ యాడ్జెక్టివ్స్ అంటే నెంబర్ని తెలియజేసేవి. ఇందులో 3 types ఉంటాయి. ఆర్డినల్ అంటే ఫస్ట్, సెకండ్, థర్డ్. డిఫరెంట్ ఆర్టికల్ ద షుడ్ బి ప్లేస్డ్ బిఫోర్ ద ఆర్డినల్ నెంబర్. డిఫరెంట్ ఆర్టికల్ ద షుడ్ బి ప్లేస్డ్ బిఫోర్ ద ఆర్డినల్ నెంబర్. కాబట్టి ఫస్ట్, సెకండ్, థర్డ్ అనేటువంటి ఆర్డినల్స్ అని, 1, 2, 3, 4 అనేటువంటి కార్డినల్స్ అని, సింగిల్, డబుల్, ట్రిపుల్ అని మల్టిప్లికేటివ్ అంటాం. సెంటెన్స్లో రాసేటప్పుడు ఈ ఆర్డర్ని ఫాలో అవ్వాలి. అందుకే ద ఫస్ట్ 2 double rooms have been reserved. వీటితో పాటు ఒపీనియన్, ఫ్యాక్ట్ యాడ్జెక్టివ్స్ కూడా చెప్పాలంటే మీరు చూడమ్మా. The first 4
double beautiful red roses were sold. చూడండి, ద ఫస్ట్ 4 డబుల్ బ్యూటిఫుల్ రెడ్ రోజెస్ వర్ సోల్డ్. చూడమ్మా, ఫస్ట్ ఎవరేమైనా ఆర్డినల్, 4 ఎవరినైనా కార్డినల్, డబుల్ ఎవరమ్మా మల్టిప్లికేటివ్, బ్యూటిఫుల్ ఎవరమ్మా ఒపీనియన్, రెడ్ ఎవరమ్మా ఫ్యాక్ట్. ఈరోజు ఎవరైనా నౌను హెడ్ వర్డ్. ఎందుకంటే మీరు ఉపయోగించేటువంటి న్యూమరల్ కానీ ఒపీనియన్ కానీ ఫ్యాక్ట్ అడ్జెక్టివ్స్ అన్నీ కూడా నౌన్ కోసం డిస్క్రైబ్ చేస్తాయి కాబట్టి ద హెడ్ వర్డ్ షుడ్ బి ప్లేస్డ్ ఆఫ్టర్ ద అడ్జెక్టివ్స్ వర్ సోల్డ్. ఈ విధంగా ఆర్డర్ ఆఫ్ యాడ్జెక్టివ్ని మీరు గమనించాలా. ఇంకా ఆర్డర్ ఆఫ్ యాడ్జెక్టివ్ జనరల్ కాంపిటేటివ్ ఎగ్జాంపుల్ ఇచ్చి ఆర్డర్ అది ఇంకోటి ఏదమ్మా ఇంకో ఏది ఫస్ట్ ఎవరు ఉండాలా ఒపీనియన్ ఉండాలా, తర్వాత ఎవరు ఉండాలా సైజ్ ఉండాలా, తర్వాత ఎవరు ఉండాలా ఏజ్ ఉండాలా, తర్వాత ఎవరు ఉండాలా షేప్ ఉండాలా, తర్వాత ఎవరు ఉండాలా కలర్ ఉండాలా, తర్వాత ఎవరు ఉండాలా ఆరిజిన్ ఉండాలా, తర్వాత ఎవరు ఉండాలా మెటీరియల్ ఉండాలా, తర్వాత ఎవరు ఉండాలా పర్పస్ ఉండాలా, లాస్ట్లో నౌన్ ఉండాలి. దిస్ ఈజ్ ద ఒరిజినల్ ఆర్డర్ ఆఫ్ యాడ్జెక్టివ్స్ డిస్క్రైబ్ చేసే ఒపీనియన్ బ్యూటిఫుల్, ఇంటెలిజెంట్, క్లవర్, గుడ్ అటువంటి మాట, సైజ్ స్మాల్ బిగ్ అటువంటివి, ఏజ్ యంగ్ ఓల్డ్ అటువంటివి, షేప్ రౌండ్ సర్క్యులర్ అటువంటివి, కలర్ రెడ్ బ్లాక్, తర్వాత ఆరిజిన్ ఆఫ్రికన్ ఇండియన్ అమెరికన్, మెటీరియల్ గోల్డ్ సిల్వర్ ప్లాటినం గోల్డ్ అటువంటి, తర్వాత పర్పస్ ఇంటెలిజెంట్ అనేది, తర్వాత నౌన్ ఉండాలా. ఈ ఆర్డర్ని మనం చాలా జాగ్రత్తగా ప్లేస్మెంట్ చేసుకుంటాం. అది జనరల్ ఆర్డర్. పర్పస్ అంటే అదేంటమ్మా ఇంట్రెస్టింగ్, పెర్ఫార్మింగ్ అటువంటి మాటలు ఇవన్నీ కూడా ఆర్డర్లో పెట్టాలి. మామూలుగా అయితే ఆ పార్ట్ నెక్స్ట్ క్లాస్లో ఎందుకంటే 15 నిమిషాల కంటే ఎక్కువ వీడియో కనుక వస్తే అది బాగా లెందీగా ఉంటుందని చెప్పి చాలామంది కామెంట్ చేస్తున్నారు. నేను ఏంటంటే జస్ట్ బిఫోర్ 15 మినిట్స్ లోపుగానే ఉన్నటువంటి చిన్న వీడియోస్ అయితే వేస్తున్నాను. పెద్ద వీడియో అయితే మళ్ళీ చూడడానికి అంతా పిల్లలంతా కూడా బాగా దే డోంట్ వాంట్ టు స్పెండ్ మచ్ టైం. అందువల్ల ఏంటంటే నేను 15 మినిట్స్లో కానీ చేస్తున్నాను. ఈరోజు పాఠం ఏంటంటే కేవలము న్యూమరల్ యాడ్జెక్టివ్స్ ఆర్డర్ కోసం న్యూమరల్స్ని ఒపీనియన్ ఫ్యాక్ట్ 3 ఉండాలంటే ఈ ఎగ్జాంపుల్ నోట్ చేసుకోండి. ముందు ఎవరు ఉండాలా న్యూమరల్ ఎవరు ఆర్డినల్ కార్డినల్, తర్వాత మల్టిప్లికేటివ్, తర్వాత ఎవరు ఉండాలా ఒపీనియన్, తర్వాత ఎవరు ఉన్నారు ఫ్యాక్ట్. అన్నిటి తర్వాత మీరు ఎవరు ఉండాలంటే నౌన్ ఉండాలా. ఈ విధంగా మీరు ఆర్డర్ని గమనించండి. థ్యాంక్ యూ వెరీ మచ్. జస్ట్ ఫాలో దిస్ నోట్స్. మీరు ఒక నోట్స్ పెట్టుకుని దాన్ని రాసుకోండి. వెరీ యూజ్ఫుల్. రాబోయే రోజుల్లో నోటిఫికేషన్లు వస్తున్నాయి కాబట్టి ఇట్ ఈస్ వెరీ యూజ్ఫుల్. థ్యాంక్ యూ వెరీ మచ్.